లైట్లు ఆఫ్ చేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. నమస్కారం. అతీంద్రియం, భయం, రహస్యం ఈ మూడు కలిసిన ప్రపంచానికి స్వాగతం. మీ గుండె వేగంగా కొట్టుకునే మరో భయంకరమైన కథతో మీ దెయ్యం కథలు ఛానల్ మీ ముందుకు వచ్చేసింది. మరి ఈరోజు కథను ప్రారంభిద్దాం. పార్ట్ 1లో మీరు ఒక వెలిగే బంగ్లాను చూశారు. దానిలోకి వెళ్ళి రహస్యాన్ని ఛేదించడానికి 4 స్నేహితులు ప్రయత్నిస్తారు. కానీ ఎగిరే ఆ తెల్లటి గౌను వేసుకున్న మనిషి డు నాట్ ఎంటర్ అని చెప్పి ఉన్న తలుపుని ఓపెన్ చేసిన ఈ 4 అక్కడ చూశారు బంగారపు వర్ణపు రక్తం కక్కే ఫోటోలు, అలాగే పగిలిపోయిన షామ్యానాలు, ఆ వెలుతురులో నుంచి వచ్చిన ఒక భయంకరమైన రూపం. 40 సంవత్సరాలుగా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. ఆ మహిళ ఆ ఒక్క మాట మాత్రమే చెప్పింది. 40 సంవత్సరాలుగా మీలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ మాట ముగియగానే అద్దాల హాల్ మొత్తం భయంకరంగా కంపించడం ప్రారంభించింది. పగిలిపోయిన అద్దాల ముక్కలు గాల్లో తిరుగుతున్నాయి. ప్రతి ముక్కలో ఆ మహిళ నవ్వుతూ కనిపించింది. అంతలో భారీ శబ్దంతో నేల చీలిపోయింది. హాల్ మధ్యలోకి ఉన్న నేలంతా కంపించి ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. ఆ చీలికలో నుంచే పుట్టుకొచ్చింది కిందకు వెళ్ళే రాతి మెట్ల దారి. ఆ రాతి మెట్లు కనిపించాయి. ఆ మెట్ల లోపల నుంచి ఎవరో 100 మంది ఒకేసారి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. వాళ్ళు 4 వణికిపోయారు, భయభ్రాంతులకు గురయ్యారు. అంత భయపడిన ఆ 4 కూడా నిజం తెలుసుకోవాలనే ఆసక్తితో కిందకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మెల్లగా కిందకు దిగుతున్నారు. ప్రతి మెట్టు దిగుతున్న కొద్దీ గాలి మరింత చల్లబడుతుంది. గోడలన్నీ రక్తంతో గీసిన వింత గుర్తులు, గీతలు, చేతి ముద్రలు, కొన్ని చోట్ల మనుషుల ఎముకలు గోడల్లోనే ఇరుక్కుపోయి ఉన్నాయి. పుర్రెలు బయటకు వచ్చి ఉన్నాయి. ఎముకలు గోడల్లో ఇరుక్కుపోయి ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని తలుపుల వెనకల నుంచి సహాయం చేయమని వేడుకుంటున్న గొంతులు వినిపించాయి. హెల్ప్, 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 కాపాడండి, 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 హెల్ప్ చేయండి అని అంటూ అనేక స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తే అవి అదృశ్యమైపోతున్నాయి. చివరకు వాళ్ళు ఒక భారీ భూగర్భ మందిరానికి చేరుకున్నారు. గది మధ్యలో నల్ల రాతితో చేసిన ఒక యజ్ఞ వేదిక ఉంది. దాని చుట్టూ 12 ఇనుప గొలుసులు వేలాడుతూ ఉన్నాయి. ప్రతి గొలుసుకు ఒక మనిషి అస్థిపంజరం కట్టబడి ఉంది. అయితే ఆ అస్థిపంజరాల కళ్ళల్లో మాత్రం నీలిరంగు వెలుగుతూ మెరుస్తోంది. అర్జున్ టార్చ్ను ఒక గోడపై పడేశాడు. అక్కడ 100లాది ఫోటోలు వేలాడుతున్నాయి. అవి ఈ బంగ్లాలోకి వచ్చిన ప్రతి మనిషి యొక్క ఫోటోలు. ప్రతి మనిషి కూడా ఫోటోగా ఆ గోడకు వేలాడుతూ ఉన్నాడు. అవి ఈ బంగ్లాలోకి వచ్చిన మనుషుల ఫోటోలు. అన్నీ నవ్వుతున్న ఫోటోలే. కానీ వాళ్ళ కళ్ళన్నీ నల్లగా మారిపోయాయి. నీలిరంగులో వెలుగులు మెరుస్తున్న ఆ కళ్ళు వీళ్ళని చూడంగానే నల్లగా మారిపోయాయి. అది చూసి రాహుల్ ఒక్కసారిగా కేక వేశాడు. గోడపై వాళ్ళు గంట క్రితం తీసుకున్న సెల్ఫీ కూడా వేలాడుతుంది. దాని కింద ఈరోజు తేదీ, అంటే ఇదే రోజు తేదీ వాళ్ళ సెల్ఫీతో పాటు గోడకు వేలాడుతుంది. అంతలో ఒక పాత డైరీ దానంతట అదే తెరుచుకుంది.
ఒక్కొక్క పేజీ తిరుగుతూ తిరుగుతూ గాలికి ఎగురుతున్నట్లు ఆ పాత డైరీ ఓపెన్ అయ్యింది. దానిలో ఇలా ఉంది: 1886వ సంవత్సరం ఈ బంగ్లా యజమాని ఎడ్వర్డ్ హారింగ్టన్ మరణాన్ని జయించాలనే ఆశతో క్షుద్ర శక్తులతో ఒప్పందం చేసుకున్నాడు. అతని భార్య ఎలిజబెత్ ఆ పూజను ఆపడానికి ప్రయత్నించింది, కానీ ఆమెనే మొదటి బలిగా అర్పించాడు ఆ ఇంటి యజమాని ఎడ్వర్డ్ హారింగ్టన్. ఈ బంగ్లాలో శాశ్వతంగా బంధించబడిపోయింది ఆ ఎలిజబెత్. తెల్ల గౌనులో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ఆ ఎలిజబెత్ మాత్రమే. ప్రతి 40 సంవత్సరాలకు 4 మనుషుల ఆత్మలను బలి ఇస్తే ఆ బంగ్లా మళ్ళీ జీవిస్తుంది. డైరీ చివర ఇలా రాసి ఉంది: ఈ రాత్రే మరో 4 వస్తారు. ఆ డైరీ ప్రతి పేజీలో ఆ ఇంటికి వచ్చిన మనుషుల బలుల గురించి రాసి ఉంది. ఆ వచ్చిన ప్రతి మనిషి ఎలా మాయమైపోయాడో రాసి ఉంది. ఇంకా ప్రతిరోజు వారు ఏమి అనుభవిస్తున్నారు అని రాసిన ఒక ఆత్మ యొక్క డైరీ, అంటే డైలీ వారు చేసేవే ఆ డైరీలో రాసి ఉన్నాయి. అయితే ఆ డైరీ ఈ రోజు వరకు కూడా రాసి ఉంది. అదే ఆ 4 వచ్చిన మనుషుల గురించి. ఆ 4 వచ్చిన మనుషులు ఈ ఆత్మలను బలి ఇస్తే గాని ఆ బంగ్లా మళ్ళీ జీవిస్తుంది. అందుకే డైరీ చివర ఇలా రాసి ఉంది ఏమని: ఈ రాత్రే మరో 4 వస్తారు. అందరూ ఒకేసారి ఒకరినొకరు చూసుకున్నారు. అంతలో వెనుక నుంచి ఒక నవ్వు. నెమ్మదిగా తిరిగి చూస్తే ఆ తెల్లటి గౌన్ మహిళ ఈసారి ఆమె ఒంటరిగా లేదు. ఆమె వెనుక 100లాది ఆత్మలు నిలబడి ఉన్నాయి. ఆ 100లాది ఆత్మలు కూడా ఇక్కడకు ఈ బంగ్లాలోకి అడుగుపెట్టి మాయమైపోయిన మనుషులే. ఆ మనుషులే 100లాది ఆత్మలుగా చేరి ఈ ఆత్మకు బానిసలుగా మారిపోయాయి. ఆమె చెయ్యి ఎత్తగానే ఇనప గొలుసులు ఒక్కసారిగా పైకి లేచాయి. విక్రమ్ను బలంగా పట్టుకున్నాయి. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ గొలుసులు అతన్ని చీకటిలోకి లాగేశాయి. అప్పుడు విక్రమ్ తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అనే అరుపు మాత్రమే వినిపించింది. కొన్ని క్షణాల తర్వాత నిశ్శబ్దం. గోడపై మరో కొత్త ఫోటో కనిపించింది. అందులో విక్రమ్ నవ్వుతూ ఉన్నాడు. మిగిలిన 3 పరిగెత్తారు, కానీ ఎంత పరిగెత్తినా అదే గదిలోకి తిరిగి వస్తున్నారు. అది ఒక అంతులేని వలయం. అంతలో చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. అంటూ కిరణ్ ఆ శబ్దం వైపు వెళ్ళాడు. చీకట్లో ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. అన్నయ్య, నన్ను ఇంటికి తీసుకెళ్తావా అని అడిగింది. కిరణ్ దగ్గరకు రాగానే ఆ చిన్న పిల్ల ముఖం భయంకరమైన రాకాసి ముఖంగా మారిపోయింది. ఒక్క క్షణంలో కిరణ్ కూడా అదృశ్యమయ్యాడు. ఆ చిన్న పిల్ల ఎవరో కాదు, భయంకరమైన తెల్లటి గౌను వేసుకున్న రాకాసి ఆత్మనే. ఇప్పుడు అర్జున్, రాహుల్ మాత్రమే మిగిలారు. వాళ్ళు పైకి పరిగెత్తారు. హాల్లోకి చేరేసరికి గడియారం మళ్ళీ 12 గంటలు కొట్టింది. అన్ని షాండిలియర్లు ఎర్రగా వెలగసాగాయి. నేలంతా రక్తపుమయం. ఎర్రటి నేల, ఎర్రటి షాండియర్లు, బంగారపు వర్ణం మొత్తం ఎరుపు రంగు పుంజుకుంది. రాహుల్ దూరంలో తన చనిపోయిన తండ్రి చూసినట్లు అనిపించింది.
ఆ తండ్రి అక్కడికి వచ్చాడు అనుకున్నాడు ఆ రాహుల్. అతను ఆ దిశగా వెళ్ళాడు. అర్జున్ ఎంత ఆపినా వినలేదు. కొన్ని అడుగులు వేయగానే నేల తెరుచుకుంది. 2 భాగాలుగా విడిపోయింది. అందులో రాహుల్ పడిపోయాడు. అతని అరుపు నెమ్మదిగా ఆగిపోయింది. అర్జున్ ఎంతగా చెప్పినా సరే రాహుల్ వినలేదు. ఆ చనిపోయిన తండ్రి యొక్క మొహమే అక్కడ కనిపిస్తుంది అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ ఆ చీలిపోయిన నేలలో తను కూడా కలిసిపోయాడు. ఇప్పుడు అర్జున్ ఒక్కడే మిగిలాడు. ఆ మహిళ నెమ్మదిగా అతని వైపు నడిచింది. నువ్వు చివరి వాడివే, నీ ఆత్మతో పూజ మొదలవుతుంది. ఆ పూజను పూర్తి చేసే బాధ్యత నాది అంది. అర్జున్ చుట్టూ చూశాడు. యజ్ఞవేదికపై ఒక వెండి శిలువ, ఒక పాత నూనె దీపం, ఒక పవిత్ర గంధం కనిపించాయి. డైరీలో చదివిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. డైరీని అతను గుర్తు చేసుకున్నాడు. ఆ యజ్ఞ వేదికపై ఒక వెండి శిలువ, ఒక పాత నూనె దీపం, ఈ పవిత్ర గ్రంథాలను అతను తేరపారగా చూశాడు. అంత భయంలో కూడా డైరీలోని విషయాలు అతనికి పూర్తిగా స్ఫురించాయి. పవిత్రమైన అగ్ని మాత్రమే ఈ శాపాన్ని నాశనం చెయ్యగలదు. అర్జున్ దీపాన్ని యజ్ఞవేదికపై పడేశాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు మొత్తం భూగర్భ గదిని కమ్మేశాయి. ఆత్మలన్నీ భయంకరంగా అరవడం ప్రారంభించాయి. తెల్లటి గౌన్ మహిళ లేదు, ఇది అసాధ్యం అని అరుస్తూ బూడిదిగా మారిపోయింది. బంగ్లా అంతా మొత్తం కూలిపోయింది. అర్జున్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరిగెత్తాడు. ఆ బంగ్లాలోని షాండియర్లు, ఆ పాత డైరీ, ఆ దీపాలు, ఆ సోఫాలు, ఆ పియానో అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయి. అర్జున్ మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకి పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. బయటకు పరిగెత్తాడు. గేటు దాటిన వెంటనే భారీ శబ్దంతో ఆ బంగ్లా మొత్తం నేలమట్టమైంది. అన్నీ ముగిసిపోయాయని అతను అనుకున్నాడు. ఆ డైరీలోని నిప్పు బంగ్లాని మొత్తం మార్చేసింది. బంగ్లాని మొత్తం ఎర్రటి రక్తంతో కప్పి ఉన్న ఆ బంగ్లా ఎర్రటి నిప్పు జ్వాలలు రగిలాయి. అందులో పగిలిన అద్దం ముక్కలు అన్నీ కూడా చెల్లా చెదురుగా ఈ నిప్పుల వేడికి కరిగిపోతూ ఉన్నాయి. ఆ గదిలో క్షుద్ర పూజల ఆనవాళ్ళు మొత్తం మాయమైపోయాయి. అయితే అర్జున్ పరిగెత్తుతూనే ఉన్నాడు. బయటకు పరిగెత్తాడు. కానీ అది ఇంకా ముగిసిపోలేదు. అతను ఇంకా ఆ గదిలోనే ఉన్నాడు. ఆ షాండిలియర్ల వెలుగు అతనికి కనిపిస్తూనే ఉంది. కానీ అతను పరిగెత్తడానికి ప్రయత్నించాడు. బయటకు రానే వచ్చాడు. 3 నెలల తర్వాత అర్జున్ సాధారణ జీవితానికి తిరిగి వచ్చాడు. ఒకరోజు తాను తీసిన కెమెరా మెమరీ కార్డును తెరిచాడు. చివరి వీడియో ప్లే చేశాడు. వీడియోలో తాను ఒక్కడే బంగ్లాలోకి వెళ్తున్నాడు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. రాహుల్, కిరణ్, విక్రమ్ ఎక్కడా అని అనుకున్నాడు. అప్పుడే వీడియో చివర కెమెరా వెనక నుంచి ఒక మహిళ స్వరం వినిపించింది. వాళ్ళు నీతో ఎప్పుడు రాలేదు. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ తెల్లటి గౌన్ మహిళ నిలబడి ఉంది. ఆమె చిరునవ్వు నవ్వింది. వెంటనే వీడియో ఆగిపోయింది. ఆ రోజు తర్వాత అర్జున్ కూడా కనిపించకుండా పోయాడు. పోలీసులకు అతని కెమెరా మాత్రమే దొరికింది. ఈరోజు కూడా అమావాస్య రాత్రి ఆ అడవిలో ఒక పాత బంగ్లా వెలుగుతుందని, అందులో పియానో సంగీతం వినిపిస్తుందని గ్రామస్తులు చెబుతుంటారు. ఆ వెలుగును చూసి ఆ పాత బంగ్లా వెలుగుతుందని ఆ బంగ్లాలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కరు కూడా తిరిగి రాలేదు. ఇదే మన కథపు ముగింపు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి భయంకరమైన కథల కోసం దెయ్యం కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మళ్ళీ ఇంకొక
కొత్త హారర్ కథతో కలుద్దాం. అంతవరకు చీకట్లో వినిపించే ప్రతి శబ్దాన్ని నమ్మకండి. ఎందుకంటే కొన్నిసార్లు అది మనిషి కాదు. థ్యాంక్ యూ.